ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాక ఒక్క రూపాయి కూడా పెట్టుబడులు రావట్లేదు, ఒక్క పరిశ్రమ కూడా రావట్లేదు, అందరూ పారిపోయారన్నటువంటిది తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం అనుకూల మీడియా ప్రొజెక్ట్ చేయడం లేదు. మా హయాంలో వస్తున్నాయంటూ ఇటు పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పుకురావడం. ఆ సందర్భంలో ఇవాళ జ్యోతిలో వచ్చేటప్పటికి మినిమం ఒక ఇండస్ట్రీ రావాలంటే 2 ఏళ్ళు, అంతకుముందు ఉన్నటువంటి హయాంలో ఉన్నటువంటి వాటిని ఇప్పుడు వీళ్ళు చెప్పుకుంటున్నారంటూ ప్రొజెక్ట్ చేయడం. వాస్తవంగా 2 ఏళ్ళు అని తెలిసినప్పుడు మరి 2 ఏళ్ల నుండి పారిపోయారని ఎందుకు చెప్పినట్టు అనేది ఒక చర్చ. అది పక్కన పెడితే అసలు ఏం పరిశ్రమలు నిన్ననే మనం చెప్పుకున్నాం, ఆయన పేర్లు చెప్తే బాగుంటుంది, అది జనానికి అర్థమవుతుంది, అందులో ఏదేంటి అన్నటువంటి. ఇప్పుడు అది దానికి సంబంధించినటువంటి లిస్టుని గౌతమ్ రెడ్డి గారు స్క్రీన్ షాట్లుగా పెట్టుకొచ్చారు. దాని ప్రకారం చూస్తే చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి పైప్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రీవియస్లీ ల్యాంకో ఫెర్రో లిమిటెడ్, ఇది చిత్తూరు పేనా, ఇది దీని కింద సరే ఈ ఎంప్లాయ్మెంట్ ఇది విడిగా చెప్పుకుందాం. చిత్తూరులో పానాసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ప్రకాశం జిల్లా మిడ్ వెస్ట్ గ్రానైట్ ప్రైవేట్ లిమిటెడ్, విశాఖపట్నం ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్, చిత్తూరు లిండే ఇండియా లిమిటెడ్, విశాఖపట్నం స్నేహ ఫార్మాకెమ్ ప్రైవేట్ లిమిటెడ్, విశాఖపట్నం సాన్విరా కెమికల్స్ అండ్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, అనంతపురం గ్రాబ్ మెషిన్ టూల్స్, కర్నూలు జైరాజ్ స్పాట్ లిమిటెడ్, కర్నూలు ర్యామ్కో సిమెంట్స్ లిమిటెడ్, ఎస్పీఎస్ నెల్లూరు ర్యాడ్సన్ సిరామిక్స్ పైప్స్ ప్రైవేట్ లిమిటెడ్, మల్టీ డిస్ట్రిక్ట్ అంటే వివిధ జిల్లాల్లో వాల్మార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, విశాఖపట్నం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, ఎస్పీఎస్ నెల్లూరు డెల్టా బయోఫార్మా ప్రైవేట్ లిమిటెడ్, చిత్తూరు శ్రీలక్ష్మి ఆగ్రో, విశాఖపట్నం యామా రిబ్బన్స్ అండ్ బోస్కో లిమిటెడ్, విశాఖపట్నం కన్సాయి నెరోలాక్ పెయింట్స్ లిమిటెడ్, కృష్ణ ఆర్పిఐ ఆగ్రో ఎక్విప్మెంట్స్ లిమిటెడ్, విశాఖపట్నం సాన్విరా ఇండస్ట్రీస్, అట్లాగే గుంటూరు వెంకట శివపార్వతి స్పిన్నింగ్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, వెస్ట్ గోదావరి డెకోవిట్ సిరామిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెల్లూరు ఆల్ట్రా మెరైన్ అండ్ పిగ్మెంట్స్ లిమిటెడ్, వెస్ట్ గోదావరి సూర్య స్ప్రే డ్రై టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, చిత్తూరు ఇండోస్పేస్, వెస్ట్ గోదావరి సాన్వి విట్రిఫైడ్ ప్రైవేట్ లిమిటెడ్, చిత్తూరు ఎన్జీసీ ట్రాన్స్మిషన్ చెన్నై ప్రైవేట్ లిమిటెడ్, శ్రీకాకుళం హయాసింగ్స్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు ఏపీ పవర్ డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్, విశాఖపట్నం సెయింట్ గోబెయిన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, విశాఖపట్నం చెట్టినాడ్ సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీకాకుళం ఈస్ట్ కోస్ట్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, కృష్ణ డార్విన్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్, గుంటూరు సత్యదేవ ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెల్లూరు సాయి హిమజ ఆగ్రో బ్లాక్స్, కర్నూలు జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ లిమిటెడ్, ఈస్ట్ గోదావరి సత్య స్పిన్టెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఈస్ట్ గోదావరి గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, విశాఖపట్నం ఆంధ్ర షుగర్స్ లిమిటెడ్, గుంటూరు టెక్స్టైల్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్, నెల్లూరు రోమ్ స్విచ్చెస్ ప్రైవేట్ లిమిటెడ్, వెస్ట్ గోదావరి మైకా ఫార్మా, అట్లాగే చిత్తూరు ఇసుజు మోటార్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, చిత్తూరు బ్రేక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, చిత్తూరు టొరే ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, చిత్తూరు హీరో మోటార్ కార్పొరేషన్ లిమిటెడ్, విశాఖపట్నం సన్రే మెటలరాజికల్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, కృష్ణ మోహన్ స్పిన్టెక్స్ ఇండియా లిమిటెడ్, విశాఖపట్నం పిడిలైట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, వెస్ట్ గోదావరి ఆక్వామ్యాక్స్, చిత్తూరు ఇంటర్నేషనల్ ఫ్లేవర్స్ అండ్ ఫ్రాగ్నెన్సెస్ ఇండియా, చిత్తూరు ఏజీ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, చిత్తూరు అపోలో టైర్స్ లిమిటెడ్, విశాఖపట్నం దివీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ డీసీవీ యూనిట్ సెజ్, విశాఖపట్నం దివీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్, అలాగే విశాఖపట్నం దివీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ ఎక్స్పాన్షన్, గుంటూరు వినీత్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, విశాఖపట్నం నాట్కో ఫార్మా, గుంటూరు వసంత ఇండస్ట్రీస్, చిత్తూరు ఓజ్విన్ వుడ్ ప్యానల్స్ ప్రైవేట్ లిమిటెడ్, అలాగే లాస్ట్ పేజీకి వచ్చేది కృష్ణ వెంకటేశ్వర పేపర్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీకాకుళం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ ఎఫ్టీఓ, అట్లాగే శ్రీకాకుళం రాజ్యోగ్ గ్రానైట్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, విశాఖపట్నం సాయి మెరైన్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, విశాఖపట్నం సోలారా యాక్టివ్ ఫార్మా సైన్సెస్ లిమిటెడ్, విశాఖపట్నం మై హోమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, చిత్తూరు రాక్మన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, చిత్తూరు విశ్వ అప్పరల్స్, గుంటూరు కల్లాం టెక్స్టైల్ లిమిటెడ్, కృష్ణ
మూలుపూరి ఆక్వా ప్రాసెసర్స్, కృష్ణ అశోక్ లేలాండ్ లిమిటెడ్. ఇవన్నీ కలిపి 2019 తర్వాతనే వచ్చినాయి అని 29,780 కోట్లు. అలాగే కమిటెడ్ ఎంప్లాయ్మెంటు 45,049 అన్నటువంటిది వీళ్ళ కమిట్ అయింది అన్నటువంటిది. ఇవన్నీ కూడా ఏ మంత్స్లో అంటే ఫిబ్రవరి 2021 లాస్ట్ది వచ్చి, అదే సందర్భంలో ఇది ఫస్ట్ వచ్చి 2019 అన్నటువంటి పాయింట్ను వీళ్ళు మెన్షన్ చేసుకుంటూ వస్తున్నారు. ఇది నిజమా కాదా అన్నటువంటిది ఇక్కడ చెప్పాలైతే, ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు తెలుగుదేశం ప్రొజెక్ట్ చేసింది లేదా ఆంధ్రజ్యోతి ప్రొజెక్ట్ చేసింది అయితే అంతకుముందు కియాది లెక్కేశారు, లేకపోతే అశోక్ లేలాండ్ వీళ్ళదే లెక్కేసేస్తేనే దాదాపు 29,000 కోట్లు 21,000 కోట్ల దాకా వచ్చేసింది అన్నటువంటి. బట్ వీళ్ళందరూ చూపెడుతున్నటువంటి లెక్కలు అయితే ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఈ టైంలో అంటే ఇప్పుడు ఇవన్నీ వచ్చినాయి అని చెప్తున్నది కరెక్టా కాదా? ఇక్కడ కావాల్సింది ఇంకేంటంటే ఎప్పుడు అగ్రిమెంట్ అయినాయి, ఇవి చంద్రబాబు గారి హయాంలో అగ్రిమెంట్ అయినాయి కంటిన్యూ చేసినాయా, లేకపోతే కొత్తగా అగ్రిమెంట్ అయినాయా? అలాగే గతంలో 2 లక్షల కోట్ల రూపాయలను తెలుగుదేశం పార్టీ హయాంలో వైజాగ్లో జరిగినటువంటి 2 ఏళ్ళు 3 ఏళ్ల పాటు జరిగినటువంటి కాన్ఫరెన్స్ల తర్వాత అనౌన్స్ చేశారు. అవి ఎన్ని వచ్చినాయి అప్పట్లో, ఆ తర్వాత ఎన్ని వచ్చినాయి అనేది లెక్క తీస్తే స్పష్టత వస్తుంది. మరి వాళ్ళు ఆ లెక్కలు కూడా ఏమైనా చెప్తారని చూద్దాం.